భూమి మీదకి హనుమాన్ చాలీసా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేడం, ఇప్పుడు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగే 5 గంటలకు 6 గంటలకి హనుమాన్ చాలీసా పెడతారు. అందరూ వింటారు, పూజలు చేస్తారు, భజనలు చేస్తారు. అంటే విని వదిలేయడం కాదు. ఆ హనుమాన్ చాలీసాలో ఏముంటదంటే హనుమంతుడి యొక్క గుణాలు, ఆయన విజయాలు, ఆయన జీవితం, ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించారు, ఆయన గురించి గొప్ప ఉంటది మొత్తం. అక్కడ ఏంటంటే అంత తేలిగ్గా తీసుకోరు మనుషులు. అక్కడ ఉన్నాయన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అక్కడున్న హనుమంతుల్లో ఉన్న శక్తి, ఆయన ఏం చేశారు, ఆయన శక్తిని ధ్యానం ద్వారా ఆత్మశక్తిని పెంచుకున్నాడు. ఎంతో ఈ విశ్వానికి ఎంతో సేవ చేశారు. అలా ఏంటంటే హనుమంతు చాలీసా విని వదిలేయడం కాకుండా ఆ చాలీసాలో ఏముంది, అక్కడ ఏం చెప్తున్నారు, అది విని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మేడం. ఆ గొప్పతనాన్ని, ఆ గుణాలని, హనుమంతుడి యొక్క గుణాలని, ఆ ధైర్యాన్ని మనలో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి.